హాయ్ ఫ్రెండ్స్. వెయిట్ లాస్‌కి ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్‌లోకి డిఫరెంట్‌గా, ఈజీగా బ్రెడ్‌తో చేసుకునే శాండ్‌విచ్‌ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 2 బ్రౌన్ బ్రెడ్ స్లైస్‌ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక రెండు వైపులా బటర్‌తో గానీ, నెయ్యితో గానీ కాల్చుకోవాలి. ఈ స్నాక్ వెయిట్ లాస్‌కి ఎప్పుడు ఒకేలా తినకుండా కొంచెం డిఫరెంట్‌గా తినాలనుకునే వారికి చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ బౌల్‌లోకి పెరుగు తీసుకొని దానిలోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి మరియు కొంచెం కొత్తిమీర వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్‌ని తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పెరుగు బ్యాటర్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసి దానిపైన కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు పెట్టి పైన మరలా కొంచెం పెరుగు మిశ్రమం వేసి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి పైన మరొక బ్రెడ్ స్లైస్‌ని పెట్టుకుంటే మనకు శాండ్‌విచ్ అనేది రెడీ అవుతుంది. ఈ శాండ్‌విచ్ వెయిట్ లాస్ కావాలనుకునేవారు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి గానీ, ఈవినింగ్ డిన్నర్‌లో గానీ తీసుకోవచ్చు. పిల్లలకి ఈ శాండ్‌విచ్‌ని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.